హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను డౌన్ ట్రెండ్ గురించి మాట్లాడబోతున్నాను. డౌన్ ట్రెండ్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ దానికి దాన్ని బేస్ చేసే ఈఎంఏ ఇండికేటర్స్ ఏంటి? సెట్టింగ్ ఏంటి? అది మొత్తం నేను ఇవాళ మీకు అనాలిసిస్ ఇస్తాను. నిన్న అనాలిసిస్ ఇచ్చాను నేను అప్ ట్రెండ్ మీద. హౌ టు ఫైండ్ అప్ ట్రెండ్ అండ్ అప్ ట్రెండ్ అనేది ఎలా కట్ ఆఫ్ అయితది? అండ్ అప్ ట్రెండ్‌లో మనం ఎలా కట్ ఆఫ్ చూస్తాము? అంటే పర్టిక్యులర్‌గా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత వేరే ట్రెండ్ అనేది ఇక్కడ క్యాచ్ చేసుకుంటది. అది ఎలా కట్ ఆఫ్ అవుతది? అండ్ ఆ ట్రెండ్ అనేది ఎలా ఫార్మ్ అవుతదనేది నేను నిన్న అనాలిసిస్ ఇచ్చాను. మీరు ఈ వీడియో గూడా చూడండి. హౌ టు ఫైండ్ ట్రెండ్, అప్ ట్రెండ్ అనాలిసిస్ ఇన్ తెలుగు. లెర్నింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ మీద నేను అనాలిసిస్ ఇవ్వను. నిఫ్టీ అనాలిసిస్ అనేది డిఫరెంట్. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది డిఫరెంట్. నిఫ్టీ అనే ఎక్స్‌పైరీ వీక్లీ ఉంటది. బ్యాంక్ నిఫ్టీ అనే ఎక్స్‌పైరీ మనకొచ్చేసి మంత్లీ ఉంటది. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనే అనాలిసిస్ వీక్లీ ఉండే. సో, అప్పుడు అనాలిసిస్ అనేది డిఫరెంట్ ఉండే. ఇప్పుడు అనాలిసిస్ మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి డిఫరెంట్ ఉంటదండి. సో, ఇప్పుడు మనం చూడబోతున్నాము అండ్ నేర్చుకోబోతున్నాము గూడా డౌన్ ట్రెండ్. ఇప్పుడు డౌన్ ట్రెండ్ అనేది ఎలా? మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ ఎలా ఫార్మ్ అవుతది? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్‌లో ఒక ట్రెండ్ అనేది నడిచింది అప్ సైడ్. దాని తర్వాత ఆ ట్రెండ్ అనేది ఎలా బ్రేక్ అయింది? ఆ ట్రెండ్ అనేది బ్రేక్ అయింది విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్. ఓకే. రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో ట్రెండ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్రెండ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి, ఇక్కడ క్యాండిల్ అనేది రీటెస్ట్ రివర్సల్ చేయాలి ఈఎంఏతో. అలా రీటెస్ట్ రివర్సల్ చేయకపోయినా రెడ్ క్యాండిల్‌తో క్యాండిల్ క్లోజ్ చేస్తే ఇక్కడ అనేది అప్ ట్రెండ్ అనేది ఫినిష్ కట్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఫార్మ్ అయిపోతదా? కాదు. ఫార్మ్ కాదు. డౌన్ ట్రెండ్ అనేది ఇలా ఫార్మ్ కాదు. డౌన్ ట్రెండ్ ఎలా ఫార్మ్ అయితది? డౌన్ ట్రెండ్ ఫార్మ్ కానీకి మనకు ప్రీవియస్ ఏదైనా బ్రేకౌట్ లో కావాలి. ఆ బ్రేకౌట్ లో అనేది మనం డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఆ బ్రేకౌట్ లో అనేది మనకు బ్రేక్ కావాలి. బ్రేక్ అయ్యి ఈఎంఏ అనేది దీని మీదికెళ్ళి వెళ్తూ ఇక్కడ రెడ్ సాలిడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ చేస్తే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయితది. ఇప్పుడు ఓకే. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడెలా? ఇప్పుడు మనకు డౌన్ ట్రెండ్ అనేది ఎలా కట్ ఆఫ్ అయితది? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఓకే. దాని తర్వాత ట్రెండ్ చేంజ్ అవుతూ ఈఎంఏ 25 నేను ఈఎంఏ 25 తీసుకుంటాను ఎప్పుడైనా. మీరు కూడా ఈఎంఏ 25 యూజ్ చేయండి లెంత్. డౌన్ ట్రెండ్ ఫినిష్ అవుతూ ఈఎంఏతో పాటు ఎక్కడైనా ఒక గ్రీన్ సాలిడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసి అండ్ ఆ లెవెల్ మీదికెళ్ళి రీటెస్ట్ రివర్సల్ చేస్తే ఇమ్మీడియేట్‌గా డౌన్ ట్రెండ్ అనేది కట్ ఆఫ్ అయిపోతది ఇక్కడ. ఇక్కడ స్టార్ట్ అయిన ట్రెండ్ ఇక్కడ కట్ ఆఫ్ అయిపోతది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరిక్కడ చూసుకోండి. ఓకే. ఇక్కడ చూసుకోండి. ఇదొచ్చేసి ఒక న్యూ బ్రేకౌట్ లో. ఓకే. మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను. న్యూ బ్రేకౌట్ లో. ఓకే. దాని తర్వాత ఆ లెవెల్ అనేది రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది. ఓకే. దాని తర్వాత కంటిన్యూ ట్రెండ్ అనేది సెల్లింగ్ సైడే ఇక్కడ ఫార్మ్ అయిపోయింది. నేను ఇప్పటిదాకా కూడా చెప్పాను. ఒక బ్రేకౌట్ లో ఉండి ఆ లెవెల్‌ని బ్రేక్ చేసి ఈఎంఐ అనేది ఫార్మ్ అవుతుంటే ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అవసరం లేదు. రీటెస్ట్ రివర్సల్ అవుతే ఇక్కడ ఏమవుతుందో తెలుసా? ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అయితది. ఇక్కడ ఇండైరెక్ట్ లేదు. ఇక్కడ డైరెక్ట్ లెవెల్ ఉంది. ఇది ఎప్పుడు ఫార్మ్ అయితది? ఎప్పుడు ఫార్మ్ అయితదంటే అప్ ట్రెండ్ అనేది క్లోజ్ అవుతది. ఇక్కడ అప్ ట్రెండ్ క్లోజ్ అయింది. డౌన్ ట్రెండ్ అనేది దాని ప్రీవియస్ లో బ్రేక్ చేసింది కాబట్టే ఇక్కడ డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ ఫార్మ్ అయింది. ఇక్కడ ఒకట మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ చూసుకోండి. ఇదొచ్చేసి మనకు ఇదొచ్చేసి మనకు న్యూ లో లెవెల్. ఓకే. దాని తర్వాత ఇక్కడైనా మీరు చూసుకోండి న్యూ లో లెవెల్. నేనేం చెప్పాను? ఇక్కడ మార్కెట్‌లో రెడ్ సాలిడ్ క్యాండిల్ విత్ ఈఎంఏ క్రాస్ ఓవర్. ఓకే. ఇక్కడ గూడా మీరు చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్ అనేది మనకి ఇక్కడే స్టార్ట్ అయింది విత్ క్యాండిల్ లెవెల్. ఇక్కడ మీరు చూసుకోండి కంప్లీట్‌గా డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకేనా? ఈ డౌన్ ట్రెండ్ అనేది ఫినిష్ ఎప్పుడయింది? ఫినిష్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే గ్రీన్ సాలిడ్ క్యాండిల్ కనిపించిందా?
ఇప్పటిదాకా ఏం చెప్పాను నేను? గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అవ్వాలి. లేకపోతే ఆ గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో రీటెస్ట్, రివర్సల్ అయినా ఎక్కడైనా చేయొచ్చు. అలా చేస్తే డౌన్ ట్రెండ్ అనేది క్లోజ్ అయిపోతది. ఇదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒక్కటేనా? కాదు. మీరిక్కడ గూడా జూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రెండ్ నడిచింది. ఓకే. అప్ ట్రెండ్ నడిచింది. అప్ ట్రెండ్ నడుస్తూ ఇక్కడ ఏమైంది అంటే లెవెల్ ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడికెళ్ళి ఫాల్ అయింది. దాని తర్వాత బయర్ ట్రాప్ చేసి ఫాల్ అయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక ట్రెండ్ అప్ సైడ్ నడిచిన తర్వాత ఒక రీసెంట్ లో ఫార్మ్ చేసింది. ఈ లో మనం లెవెల్ మార్క్ చేద్దాం. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయినా ఇక్కడేమైంది? రెడ్ సాలిడ్ క్యాండిల్ విత్ ఈఎంఎఫ్ ఇక్కడ మనకు అప్ ట్రెండ్ అనేది క్లోజ్ అయిపోయింది గదా! ఇక్కడ. క్లోజ్ అయిందా? అప్ ట్రెండ్ క్లోజ్ అయిన తర్వాత రీసెంట్ లో లెవెల్‌ని బ్రేక్ చేస్తూ ఈఎంఐ ఫార్మ్ అయ్యి ఇక్కడ ఏం ట్రెండ్ స్టార్ట్ అయింది? డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి డౌన్ ట్రెండ్ అనేది ఎప్పుడు కట్ ఆఫ్ అయిపోయింది ఫినిష్? గ్రీన్ సాలిడ్ క్యాండిల్ ఆర్ రీటెస్ట్ రివర్సల్. ఇక్కడ మనకు డౌన్ ట్రెండ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మీరు గూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రీసెంట్ లో లెవెల్ విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్ ఈఎంఏ విత్ క్రాస్ ఓవర్ అప్‌సైడ్. ఇక్కడ గూడా మీరు అబ్జర్వ్ చేయండి. రీసెంట్ లో లెవెల్ అండ్ రీసెంట్ లో లెవెల్ బోత్ సైడ్ వి ఆర్ గెట్టింగ్ ఎ రెడ్ క్యాండిల్. అబ్జర్వ్ చేస్తున్నారా? రెడ్ క్యాండిల్ విత్ ఈఎంఏ క్రాస్ ఓవర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడండి. అప్ సైడ్ ట్రెండ్ అనేది కంటిన్యూ నడిచి, ఇక్కడ అప్ సైడ్ ట్రెండ్ అనేది క్లోజ్ చేసేసింది. బట్ ఇక్కడ ఏం చేసింది? మీదికెళ్ళి ఇక్కడ బయ్యర్ ట్రాప్ అయిపోయింది. బయ్యర్ ట్రాప్ అయిన తర్వాత ఇంత పెద్ద ఫాల్. ఆ ఫాల్ అనేది ఎలా వచ్చింది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్ ఈఎంఏ క్రాస్ ఓవర్. అప్ ట్రెండ్ అనేది ఇక్కడ ఫినిష్ అయిపోయింది. డౌన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ మనకు ఇక్కడికెళ్ళి ఇచ్చింది. ఈ లెవెల్ తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని ఎక్కడా బ్రేక్ చేయలేదు. ఈ లెవెల్ అనేది. అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేసినా రెడ్ సాలిడ్ క్యాండిల్స్ ఇస్తూ మార్కెట్‌లో సెల్లింగే ఫార్మ్ చేసింది. దీనివల్ల మార్కెట్ దీని కింద డౌన్ ట్రెండ్ లాగానే వర్క్ చేసింది. సో, ఇలా మీరు డౌన్ ట్రెండ్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇవాళటి అనాలిసిస్‌లో మీరు నాకు కామెంట్ పెట్టండి. అండ్ పర్సనల్‌గా మీరు అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటున్నా నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మీకు ఇంకేమైనా క్లారిటీ కావాలి. మీకు ప్రీమియమ్స్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? దాని స్ట్రైక్ ప్రైస్‌లో ఎలా మనం వెళ్ళాలి? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి మార్కెట్‌లో. ఈ డౌట్స్ అనేవి అన్నీ కామెంట్ పెట్టండి. నేను కామెంట్‌కి రిప్లై ఇస్తానండి. అండ్ ఇప్పుడు ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.